గ్రంథము ఇది మనము వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. 15వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కాబట్టి నా సన్నిధిని నిలుచున్నప్పుడు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకును తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. చదువుమా. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఆమేన్. హల్లెలూయా. ఇది నా వాగ్దానము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దేవునికి స్తోత్రాలు. 4వ పునరుద్ధాన దినాన ఈ మాసంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి చాలా చక్కని ఆశీర్వాదకరమైనటువంటి ప్రవచనార్థమైన వాక్యాధారమైనటువంటి వాగ్దానం. దీనిని మనమందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. సమయమందు మనము ఈ వాగ్దానాన్ని ఇర్మియా గారికి ఇస్తూ ఉన్నారు. ఇదే వాగ్దానాన్ని మనం వాక్యంలోనూ ఎందుకు ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు, ఏ సందర్భాన్ని బట్టి ఇస్తున్నాడు. ఇప్పుడు ఇర్మియా గారు ఇక్కడ మంచి కన్నీటి ప్రవక్త. ఈ కన్నీటి ప్రవక్త అని పేరు పొందినటువంటి ఇర్మియా గారు ఇశ్రాయేలీయుల మీద మరి బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఎన్నిక చేసుకొని అక్కడ ఇశ్రాయేలుగా ప్రవక్తగా నియమించారు. ధర్మాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు నేను బాలుడిని అన్నప్పుడు నువ్వు బాలుడిని అనుకోవద్దు, నా అభిషేకం నీపై ఉంటుంది, నా చేతిలో నువ్వు ఉన్నావు, తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను చూచానని దేవుడు మాట్లాడినట్లుగా దేవుడు ఎన్నిక చేసుకున్నారు. ఆ విధంగా దేవుడు ఇర్మియా గారిని ఎన్నుకొని ఆయన పని కొరకు నిలబెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎడల మరి దేవుడు తన తల్లిదండ్రులు కూడా ఇర్మియా గారి పేరెంట్స్ కూడా చక్కగా వారిని భయభక్తుల్లో పెంచి ధర్మ ప్రకారంగా మరి దేవాలయంలో ఇర్మియా గారిని పెంచినట్లుగా మనకి కొన్ని ప్రవక్తుల ద్వారా గ్రంథాల ద్వారా తెలియజేయబడుతూ ఉంది. చేసినటువంటి పరిచర్య కానీ ప్రార్థనలే కానీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఏది కూడా బిడ్డల పక్షంగా వ్యర్థం కాదు. మరి బాల్యంలోనే దేవుడు ఆ బిడ్డని తన పరిచర్య కొరకు నిలబెట్టుకున్నాడు. దేవుడు భయపడ్డాడు కానీ ఆ భయాన్ని కూడా దేవుడు తీసేసి నిలబెట్టాడు. ఇక్కడికి వస్తేనేమో ఇశ్రాయేలీయుల తిరుగుబాటు చాలా భయంకరంగా ఉంది. వారిని ఎదుర్కోలేక, వారికి చెప్పలేక, చెప్తే వినరు, విన్నా గ్రహించరు, గ్రహించిన అనుసరించరు. ఇలాంటి వారి మధ్య చాలా చింతపడుతూ ఉన్నాడు, ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. చివరికి ఎట్లాంటి వాడు అయిపోయాడంటే వ్యాధి కూడా వచ్చేసిందని. అంటే మనం అంటాం చూడండి, నాకు మామూలుగా జబ్బు వచ్చేది కాదు కానీ, నాకు బీపీ షుగర్ వచ్చేది కాదు కానీ, ఇదిగో ఈ టెన్షన్స్ వల్ల, ఈ బాధల వల్ల మరి మనశ్శాంతి ఏదండి? మనశ్శాంతి ఏది? ఇప్పుడు ఒకటి, మనం దేవుని పని చేస్తున్నప్పుడు మనశ్శాంతి ఉండాలి, దేవునిలో ఉన్నప్పుడు నెమ్మది ఉండాలి. నెమ్మది ఏది? ప్రార్థన చేసే కొద్ది భారం ఎక్కువైపోతూ ఉంది, ప్రార్థన చేసే కొద్ది మూర్ఖత్వం ఎక్కువైపోతూ ఉంది, ప్రార్థన చేసే కొద్ది పనులు జరగటం లేదు, ఇతరుల యొక్క నిందలు, అవమానాలు, ఏది నీ ఉపవాసాలు, ఏది నీ ప్రార్థన, ఏది నువ్వు అంత త్యాగం చేసుకొని చేస్తున్నావు కానీ సంఘంలో కొలతలు, ఇంట కొలతలు, బయట కొలతలు, ఎన్ని విధాలుగానో అందరి మాటలు కూడా మనకి సూటుపోటుగా తగులుతూ ఉన్నప్పుడు ఎంతో ఇబ్బంది పడిపోతూ నిజంగా చాలా కృంగిపోతున్నప్పుడు మంచం పట్టేంత తిరుగుడు అయిపోద్ది అన్నమాట. అట్లాగే పెందల కడ లేచి మళ్ళీ చెప్తున్నాడంట, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడట. అంతే కదండి. దేవునాత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు సేవ మానుకోవాలన్నా సేవ మానుకోలేరు,
ప్రార్థన చేయటం మానుకోవాలన్నా మానుకోలేరు. అలాగే వాక్య పరిచర్యలో కూడా ఏదైనా ఒక నియమం, సండే స్కూల్ కానీ, అది యవనస్తుల కూడికి కానీ, ఒక నియమంలో సాగిపోతూ ఉన్నప్పుడు అది ఒక అప్పగిస్తాం మనం. దేవుడు అప్పగిస్తాడు, మనం కూడా కాదు. ఒకళ్ళని దైవజనుడు అభిషేకించారు అంటే ఆ అభిషేకం దైవ సేవకులు అభిషేకించింది కాదు, దాసునికి ఆ ఆలోచన కలుగచేసి హస్త నిక్షేపణనిచ్చి వారిని పరిచారకులుగాను, సంఘ పెద్దలుగాను, సేవకులుగాను, ఇంకా తదితర అభిషేకాన్ని వారి ప్రార్థన ద్వారా ఆ, దేవుడిస్తారు. అలాగనే కొందరికి మరి ఆత్మ, అగ్నిమెంట్ ఆత్మనిస్తారు. అది అగ్నివంటి ఆత్మ అంటే తెలుసుగా మీకు. పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెట్టుకుని ఉన్నప్పుడు అగ్ని నాలుకలు వంటి విభాగింపబడే వారిపై రాలగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారికి అగ్ని వంటి భాషలు వచ్చినాయి. తద్వారా స్వస్థత వరము, ప్రవచన వరము, దర్శన వరము, అన్ని వరాలు దేవుడు వాళ్ళకి ఇస్తాడు. పరిశుద్ధాత్మని ద్వారా పొందుకునే వరాలు ఉన్నాయి. మరి సపరేషన్ ఒకటి ఉంది. అలాగే దేవుడు సంఘంలో సీనియారిటీని బట్టి కానీ మరి చక్కగా వాళ్ళు నియమానుసారంగా కొనసాగించుకుంటారు. ప్రవర్తనను బట్టి కానీ మరి దైవ సేవకుల అభిషేకం, ఈ రెండు ఉన్నాయి చూసారా, ఇవి దేవుడు ఇచ్చాయి. వీటి విషయంలో చాలామంది నిర్లక్ష్యము, ఏదో వాళ్ళ విధానంలో సాగిపోతూ ఉంటారు. ఇవి ఇచ్చినప్పుడు వాటిని మనం ఏం చేసుకుంటూ ఉన్నామంటే అలాగ అది ఇది అనుకుంటూ ఏదేదో చాలా ఇబ్బంది పడిపోతూ కొన్ని విషయాలు అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదైనా ఒకటి దేవుడు నీకు ఇచ్చారు అంటే ఏం చేయాలంటే, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నీ నియమాన్ని నువ్వు కొనసాగించుకుంటూ వెళ్ళాలని భక్తుడైనటువంటి ఇర్మీయా గారి ద్వారా మనకు స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఆగిపోకూడదు, కొనసాగించుకుని ఉండలేకపోవాలి. రాత్రి సహోదరి రిచులు గారు వాక్యం చెప్తున్నారు సంఘంలో. నేను అప్పుడే వస్తున్నాను నర్సరావుపేట నుంచి. ఆడ ఎంతమంది అసలు అక్కడ అమ్మాయి వాక్యం చెప్పే తీరు చూస్తుంటే 100 మంది ఉన్నారో అనుకుంటారు. తీరా చూస్తే అక్కడ ఎవరు లేరు, ముగ్గురు ఉన్నారు. నాకు అనిపించింది, ఫాస్టర్ గారు అడిగారు ఎంతమంది వచ్చారమ్మా అంటే, ఎవరు లేరయ్యా, అక్కడ ముగ్గురే ఉన్నారు. వాక్యం చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు ఇద్దరు. అంత గంభీరంగా వస్తుంది వాక్యం. ఏంటి అంటే అంతే, మనుషులతో సంబంధం లేదు అక్కడ. ఎవరు వచ్చారా ఎవరు లేరా అని కాదు. ఈరోజు దేవుడు నాకు అప్పగించిన పని అది. ఎవరు ఉన్నా లేకపోయినా చెప్పుకుంటా వెళ్ళిపోవటమే నా నియమం, నా ధర్మం. నేను కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా చాలా సంతోషం అనిపించింది నాకు. ఆ తర్వాత వచ్చారు కొంతమంది, ప్రేయర్ చేశారు. ఆమెను హల్లెలూయా. అట్లాగే ప్రతి శనివారం సాయంకాలం పూట మంజరి గారు అక్కడ ఉపవాస ప్రార్థన కండక్ట్ చేస్తారు. రారు ఎవ్వరు. ఆయన అమ్మాయి కరెక్ట్గా 7కి వచ్చింది. వచ్చినా రాకపోయినా ఒక్కొక్కసారి నిస్సిను అమ్మాయే ఉంటారు. ఇద్దరే చేసుకొని వెళ్ళిపోతారన్న నేను గమనిస్తున్నాను కదా ఎవ్రీ సాటర్డే. ఇట్లాగా కొన్ని నియమాలు ఏంటంటే, ఒకళ్ళు వచ్చారా రాలేదా, ఉన్నారా పోయారా అని కాదు, కానీ దాని మీద కాదు, మనకు అనవసరం. వచ్చిన వాళ్ళు దీవించబడతారు, రానటువంటి వాళ్ళ గురించి దేవుడు చూసుకుంటాడు. మన పని మనం చేసామా లేదా. వాళ్ళు ఎవరు రావట్లేదు, వీళ్ళు ఎవరు రావట్లేదు అంటే వస్తే మనం చేద్దామా? అందుకని దేవుడు అభిషేకించింది, అందుకని ఆ స్థానం ఇచ్చింది దేవుడు కాదు కదా. వచ్చినా రాకపోయినా నీ నియమం సాగించుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. అదే ధర్మంలో వెళ్ళిపోతున్నారు భక్తుడు ఇర్మీయా గారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్. నాకు ఎందుకు ఈ బాధ? అట్లా ఎట్లా చేస్తున్నాడంటే బాధతోటే చేస్తున్నాడు. లోపల మనసులో కష్టం పెట్టుకొని, ఇబ్బంది పెట్టుకొని, వీళ్ళ వల్ల నాకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. కూడా మనం కూడా చూడండి, సేవ సణుక్కుంటూ కొనుక్కుంటూ పరిచర్య చేయకూడదు. కోపంతో, ఆవేశంతో, రౌద్రంతో సేవ చేయకూడదు. స్వార్థంతో చేయకూడదు. నేను ఒక్కదాన్ని అనే ఉద్దేశంతో చేయకూడదు. నీకంటూ ఒక 10 మందిని సమకూర్చుకొని చేయకూడదు. నీ యొక్క కొంతమందిని నీకు ఇష్టమైనటువంటి వాళ్ళతోటే కలిసి ఉండకూడదు. ఇవన్నీ సేవలో సరైనటువంటి సద్గుణాలు కావవి. అందరితో ఉండాలి. ఆ మనసు రాదు. మహా సేవకులకే రావడంలా. ఇక్కడ విశ్వాసులకు ఎక్కడి నుంచి వచ్చింది? అభిషేకించబడ్డ వాళ్ళకే రావడం లేదు.
రీసెంట్గా వచ్చే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? పైవాళ్ళని చూసి కింద వాళ్ళు నేర్చుకుంటారు. నేను కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకోవాలి అని. ఇవన్నీ కూడా మానసిక సంగతమైనటువంటి సంఘర్షణలు, మనం ఒక ఉన్నత స్థాయిని చూడకుండా ఉండటానికి అడ్డులు, ఆటంకాలు. బాగా ప్రార్థన చేస్తున్నాడు, ఇప్పుడు భక్తునికి సమాధానం వస్తుంది. ఎప్పుడైనా సరే మనం ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు మాట్లాడతారు. నాతో సండే ప్రభువారు మాట్లాడినట్లుగా నువ్వు వాక్యం శ్రద్ధగా ఆలకిస్తే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతారు. వాక్యం లేకపోతే మనకి జీవితం లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చదువుకోండి కావాలంటే. నేను ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము, మీరైతే 15 నుంచి 18 చదువుకోండి. తర్వాత ఇప్పుడు నేను అది ప్రశ్న, ఇది సమాధానం. 19వ వచనం నుండి సమాధానం. కాబట్టి యెహోవా ఇలాగో సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పిలువబడినటువంటి ఇర్మియా గారు మహాప్రవక్త, కన్నీటి ప్రవక్తే, కానీ కొంచెం దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు అనేటటువంటిది మనకి ఇక్కడ వాక్యం ద్వారా తెల్లపరచబడుతూ ఉన్నది. స్పష్టంగా జీవం గల దేవుని వాక్కు ఇర్మియా గారిని తట్టుతూ ఉంది. నీవు నా తట్టు తిరిగిన ఎడలా అంటే ఇప్పుడు ఎవరి తట్టు ఉన్నాడు? ఎవరి తట్టు ఉన్నారంటే హింసిస్తున్నటువంటి వారి వైపు ఉన్నాడు. బాధ పెడుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాడు. మనసుని గాయపరుస్తున్నటువంటి వాళ్ళ వైపు చూస్తున్నాడు. ఇబ్బంది పెడుతున్నటువంటి వారి వైపు చూస్తున్నాడు. సంశయములో ఉన్న వారిని చూస్తున్నాడు. సమాధానం లేని వారిని చూస్తున్నాడు. బలహీనులను చూస్తున్నాడు. ఒకటి కాదండి, 1,000,000. మనం కన్ను కూడా ఎవరి వైపు వెళ్ళొద్దంటే మొట్టమొదటిగా ఎవరు అక్రమంగా ఉంటారో వాళ్ళ వైపే మనం చూస్తూ ఉంటాం. ఎవరి దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ వైపే చూస్తూ ఉంటాం. వాళ్ళే అలాగుంటే ఇంక మనం ఎట్లా ఉంటాం అంటాం. కన్ను ఎప్పుడు కూడాను నీ బలమైన కన్ను కాదు అది. అది యేసయ్య కన్నేమో అగ్ని వంటిదైతే మన కన్నేమో అగ్ని కదా, అది బూడిద. ఎప్పుడు నల్లగానే ఉంటుంది. ఎప్పుడు లోకాన్నే చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎవరు పడిపోయారా, ఎవరు పాపంలో ఉన్నారు, ఎవరు బలహీనులుగా ఉన్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారా, ఎవరు ఏం చేస్తున్నారా, ఈ కన్ను ఎప్పుడు అటే చూస్తూ ఉన్నాం. మంచిగా చూడమే, దేవుని వైపు చూడు, ఏం కనపడుద్దో నీకు? అంత మహాప్రవక్తే దేవుని వైపు చూడలేదు. నీవు నా తట్టు తిరిగిన ఎడలా, ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. నీకు వ్యాధి వచ్చింది అంటున్నావు, బాధ వచ్చింది అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు. నీ వ్యాధికి మూలం ఏంటో చెబుతా విను. కార్యాలు చూడకపోవటానికి కారణం ఏంటో చెప్తాను విను. సఫలం కాకపోవటానికి కారణం ఏంటో నేను చెప్తాను విను. నీతో నేను మాట్లాడుతున్నాను. ముందు నీవు నా వైపు తిరుగు, అనగా నా ఆజ్ఞను పాటించు, నా చిత్తాన్ని నెరవేర్చు, నా ఉద్దేశాన్ని సఫలపరచు. నేను ఏం చెప్పానో దాని ప్రకారంగా నడువు. నీ సొంత ఉద్దేశం, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవద్దు. నీ కోపతాపాన్ని నెరవేర్చుకోవద్దు. నీ ఉద్దేశం కాదు. నా వైపు తిరుగు అన్నాడు దేవుడు. నా తట్టు తిరుగు. ఎవరో వైపో తిరిగి బలహీనుడు అయిపోతున్నావు. ఎవరి వైపో తిరిగి వరాన్ని దహనం చేసుకుంటున్నావు. ఎవరి వైపో తిరిగి ప్రార్థన మానేస్తున్నావు. ఎవరి వైపో తిరిగి ఆరాధన మానేస్తున్నావు. ఎవరి వైపో తిరిగి కోపం తెచ్చుకుంటున్నావు, ఈర్ష, అసూయ తెచ్చుకుంటున్నావు. నో, నా వైపు చూస్తే నా యొక్క దెబ్బలు నీకు కనబడతాయి. నేను ఎంత శ్రమ పడ్డానో నీకు తెలుస్తుంది. నేనెంత కృంగిపోయినో నీకు తెలుస్తుంది. నీకోసం అసలు నేను ఎంత ప్రాణం పెట్టానో, నా త్యాగము నా వైపు చూస్తేనే నీకు అర్థమవుతుంది. అంతవరకు నా త్యాగం నీకు అర్థం కాదు. టర్నప్, తిరుగు. నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిని నిలిచినట్లుగా. అంటే ఇప్పుడు సన్నిధిలో లేడా? ఉన్నాడు. ఉన్నట్టే ఉన్నాడు కానీ లేడు. చూడండి, మనం ఇక్కడ కూర్చున్నట్టునే కూర్చుంటామా? కళ్ళు ఇలా పెట్టుకొని చూస్తూ ఉంటామా? వాక్యం విన్నట్టే వింటామా? ఒక్క మాటన మన అంతరంగంలోకి వెళ్తే ఈరోజు దేవుడు వారిని దీవించును గాక.
సన్నిధిలో ఉన్నాడు. త్యాగం, ఎంత త్యాగం అండి అది. బాల్యం నుంచి కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. ఇప్పుడేమో యెహోవా దేవుడు నా సన్నిధిలో నిలిచేటట్లుగా నేను నీళ్లు తిరిగి రప్పిస్తాను అన్నాడు. ఎక్కడున్నాడు మరి? మనిషి అయితే ఉన్నాడు కానీ మనసు లేదు. మాట ఉంది కానీ హృదయం లేదు. మనస్ఫూర్తిగా రావడల్లా సందేశం, మనస్ఫూర్తిగా రావడల్లా పాట, మనస్ఫూర్తిగా రావడల్లా చేయట్లా పరిచర్య, మనస్ఫూర్తిగా ఉండలేదు ఏ సన్నిధిలో కూడాను. ఏదోలో షరా మామూలుగా వెళదాం, వస్తాం, ఉందాం, ఏమైనా అనుకుంటారేమో, వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారేమో. కొంతమంది అయితే దానికి కూడా ఫీల్ అవ్వరు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని కొంతమంది వస్తారు, కొంతమంది అలాగో కూడా రారు. వారు అహంకారం సాదృశ్యం అన్నమాట. అది అక్కడితో నాకెందుకు, నేను వెళ్ళను అంతే. నేను ఒక తీర్మానానికి వచ్చాను. ఈ తీర్మానం గొప్పదేనా అది? సరే ఓకే, నీ వరకు గొప్పది అనుకుంటే చేసే. నేను ఒకటి అనుకున్నాను, నేను అదే చేస్తా. వెళ్ళను అనుకున్నాను, ఇంకెళ్ళను. చేయను అనుకున్నాను, ఇంకా చెయ్యను. మాట్లాడను అనుకున్నాను, ఇక మాట్లాడను. దేవుడు మెచ్చుతాడండి దీన్ని? చెప్పండి, మెచ్చుతాడా దేవుడు? మెచ్చుతాడు అనుకుంటే ఓకే, మెచ్చడు అనుకుంటే వాక్య ప్రకారంగా లైఫ్ని మనం దిద్దుకుందాం. నాకు కోపం వచ్చింది అందుకని మాట్లాడబాకు, అక్కడే ఉండు. అంత భక్తుడితోటే మాట్లాడుతున్నాడు. నువ్వు సన్నిధిలో ఉన్నాను అనుకుంటున్నావు యిర్మీయా, లేవు. నా వైపు తిరిగాను అనుకుంటున్నావు యిర్మీయా, నో. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలన్నీ కూడా నా బిడ్డలను నువ్వు ద్వేషిస్తానే ఉన్నావు. నేను దీవించిన బిడ్డలు ఇశ్రాయేలీలు, నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, నేను ఎన్నిక చేసుకున్నటువంటి వారు. నీకు ఎవడిచ్చాడు హక్కు వాళ్ళని దూషించటానికి, వాళ్ళని శపించటానికి, వాళ్ళు మాట వినలేదంటానికి? నీ ధర్మం ఒక్కటే, నేను చెప్పమన్నది మాత్రమే చెప్పు. బా, ఎంత మంచి ఆశీర్వాదకరమైనటువంటి మాట అయినా. నేను చెయ్యమన్నది చెయ్యి, నేను చెప్పమన్నది చెప్పు, మిగిలిన రిజల్ట్ నేను చూసుకుంటాను. నీకెందుకు? నువ్వు కన్నావా, నువ్వు పెంచావా, నువ్వు ఆశీర్వదించేవాళ్ళని? కేవలం నాకు మధ్యవర్తిగా, ప్రతినిధిగా మాత్రమే నేను నిన్ను ఉంచాను. నేను చెప్పిన మాట చెయ్యి, ప్రకారంగా చెయ్యి. కోపం, ఆవేశం, ఆతృత, ఆవేదన, ఇవన్నీ శరీర కార్యాలు, దూరం చేసుకో. వాడు గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైనా సరే మనకున్నటువంటి కోపం దేవుని నీతి నెరవేర్చదు. నీ నిర్ధారణ, నీ నిశ్చయత, నువ్వేదైతే తీర్మానం చేసుకుంటున్నావో అది దైవ చిత్తానుసారమైందా, అది నువ్వు దీవించబడతావు. నీకు అప్పగించిన పని కూడా దీవించబడుతుంది, నీ కుటుంబం కూడా దీవించబడుతుంది. అది కేవలము నువ్వు నీ ఉద్రేకంతో, ఆవేశంతో భావించుకొని దాన్ని కొనసాగిస్తున్నావా, నీకు అది ఫలితం ఇవ్వదు, నీ కుటుంబానికి ఫలితం ఇవ్వదు. ఏ సంఘంలో ఉన్నావో, నువ్వు ఏ పరిచర్యలో ఉన్నావో ఆ పరిచర్యకు కూడా అభివృద్ధి ఉండదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక రెండవదిగా, మూడవదిగా వచ్చేటప్పుడు ఇక్కడికి నేను తిరిగి మళ్ళా నేను రప్పిస్తాను, నేనే రప్పిస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను రప్పించినా కూడా వచ్చే స్థితిలో లేవు. నువ్వు తిరిగితేనే నేను తీసుకొస్తాను నా సన్నిధికి. అది నువ్వు పశ్చాత్తాపడితేనే తిరిగి నా మహిమ ఏంటో నీకు చూపిస్తా. నీ తప్పు తెలుసుకుంటేనే, నీ బలహీనత తెలుసుకుంటేనే, నీ పరిస్థితిని నువ్వు అర్థం చేసుకుంటేనే తిరిగి నువ్వు నా యొక్క సన్నిధిలో నేను నిన్ను నిలబెడతాను. నేనేం చెయ్యాలనుకుంటున్నానో అది నేను చేస్తాను. ఆమేన్. నేను మాట్లాడేది కేవలం భౌతికపరమైనటువంటి వారిని గురించి కాదు, భౌతికపరమైన ఆశీర్వాదం కూడా కాదు. పెళ్ళిళ్ళు అవడం, పిల్లలు పుట్టడం, చదువులు, ఉద్యోగాలు, ఆస్తులు, బిల్డింగులు కట్టడం కాదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే చూడండి, ప్రభులో లేనటువంటి వారు మనకంటే ఐశ్వర్యవంతులుగా ఉంటున్నారు. దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు
మనకంటే కూడా అన్ని విధాలా కూడాను చాలా నెంబర్ వన్గా ఉంటున్నారు వాళ్ళు. ఒక్కసారి గమనించండి, లోకం మొత్తం తీరు చూడండి. మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలని అనుకుంటే ప్రార్థనలు చేసుకొని ఇరగబడాలి. వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏం అక్కడ కూర్చుంటే అల్లుడు వచ్చేస్తున్నాడు, కోడలు వచ్చేస్తుంది. ఏముందండి, ఇవి తాత్కాలికమైనటువంటివి. నువ్వేది సంపాదిస్తావో భూమి మీద అవన్నీ కూడాను మనం వెళ్ళేటప్పుడు రావు, ఇక్కడ విడిచిపెట్టే వెళ్ళిపోవాలి. నువ్వెంత ఇదిగా సంపాదించుకున్న బిడ్డలైనా ఏదైనా కూడాను, ఆస్తులైనా స్థలాలైనా పొలాలైనా ఇళ్ళైనా వాకిళ్ళైనా, వాటిని చూసి ఎప్పటికీ మురిసిపోకండి. ఇక ముందు కూడా మురిసిపోకండి. ఉన్నవాళ్ళు మురిసిపోవద్దు. ఇక ముందు దేవుడు ఇస్తే కూడా గర్వంగా అహంకారంగా ఉండొద్దు. ఉండొచ్చు, ఊడిపోవచ్చు. అయ్యి నీకు ఉండేది ఒక్కటే, ఆత్మ సంబంధమైన ధనం మాత్రమే ఉంటుంది. దాన్ని సంపాదించుకొని వృద్ధి చేసుకో. దాని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తర్వాత నేను నీకు ఇస్తాను అన్నాడు, నేను తిరిగి రప్పిస్తాను అన్నాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, గతంలో లాగా ఉండబాకు. ఇప్పుడు నీ మనస్సు మారాలి, మార్పు చెందాలి, అంతరంగం మారాలి, ఆలోచనలు మారాలి. తిరిగి ఎప్పట్లాగే అదే మనస్తత్వము. కొంతమంది చూడండి పశ్చాత్తాపంతో వస్తారు, కొంతకాలం అలుగుతారు, సణుగుతారు, గొణుగుతారు, మందిరం మానేస్తారు, సన్నిధి మానేస్తారు. మళ్ళా తదుపరి 1 నెలకు, 2 నెలలకు, 6 నెలలకు, 7 నెలలకు, సంవత్సరానికి మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చిన అదే బలహీన మనస్సు, మళ్ళీ వచ్చిన అదే వీడు మారడురా బాబు అంట. వీడి జీవితంలో వాడు మారడు. పుర్రిగా పుట్టిన బుద్ధి అంట పొడమలో చేరే వరకు మారదంట. దేవుడే మాట్లాడుతున్నాడంటే, నువ్వు టర్న్ అయ్యి వచ్చావు కదా, నేనే తీసుకొచ్చాను, నువ్వు వచ్చిన తర్వాత నేను తెచ్చాను. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టు. ఇది భౌతిక పరమైనటువంటి గుర్తు కాదు, ఆత్మ సంబంధమైన గుర్తు. ఇది గుర్తుపట్టాలి అంటే గనక నీకు ఈ నేత్రాలు కాదు కావాల్సింది, ఆత్మ సంబంధమైన నేత్రాలు కావాలి. నీకు ఈ అంతరంగం కాదు కావాల్సింది, ఏమా అంతరంగం శుద్ధీకరణ కావాలి. హృదయ శుద్ధి గలవారు అది. లోపల ఉన్నటువంటి ఇంకొక జీవి ఉంది, అది దేవుని ఆత్మ, నరుని ఆత్మ, యెహోవా పెట్టిన దీపం. ఇది సరేయాలి, ఇది సెట్ అవ్వాలి, లేదా కష్టం. ఎందుకంటే నిన్ను పెట్టుకుంది, ఎందుకంటే నిన్ను ఏర్పాటు చేసుకుంది, ఎందుకంటే ఆయన నోటిగా ఉండటానికి. నోరు అంటే అర్థం ఏంటి? దేవుని నోటిగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. నీ నోట వాక్యం ఇచ్చి, ఆరాధన ఇచ్చి, పాట ఇచ్చి, పల్లవి ఇచ్చి, పద్యం ఇచ్చి, ఏమండి, బోధ ఇచ్చి, ప్రవచనం ఇచ్చి, దర్శనాన్ని ఇచ్చి, వరం ఇచ్చి, తలాంతం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, ఏది ఇచ్చినా కూడా నోటి ద్వారా చెయ్యాలా? ఇంకేదేని ద్వారానైనా చెయ్యాలా? నోరు ద్వారానే చెయ్యాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఏవి ఇచ్చాలో ఏవి ఘనంలో నువ్వు కనుక గుర్తుపడితే నేను నిన్ను నా నోటిగా చేస్తాను అన్నాడు. ఎందుకంటే దేవుని మాట ఎలాంటిది అంటే, దేవుని నోరు ఎలాంటిది అంటే కనుక ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోనే ఉంటుంది. అక్కడ చదవండి. ఆయన నోటి నుంచి వాడి అయినటువంటి ఖడ్గం ఒకటి బయటికి వెడలి వస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇటు సైడ్ సెకండ్ వైపుకి రండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన నోటి నుంచి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం అంటే తెలుసు కదా మీకు, హెబ్రీ పత్రికలో ఉందిగా. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం అనగా ఆయన వాక్యము అన్నాం. దేవుని వాక్యము నీ నోట దేవుడు ఉంచి, ఆ వాక్యము ప్రజలలోకి పంపించి,
ఆ వాక్కును ప్రజల్లోకి వినిపింపచేసి ఆ వాక్కును నెరవేర్పుగా దేవుడు చేయటానికే ఆయన నోటిగా నన్ను మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ స్థితి ఏంటో నువ్వు కూడా గ్రహించుకోవాలి. నేను ఒక వేస్ట్ క్యాండిడేట్ అనుకోబాకు, పనికిరాను అనుకోబాకు. మనుషులు ఒకవేళ నువ్వు పనికిరాకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా నువ్వు దేవుని పనికొస్తావు. ఎందుకంటే ఆయన రక్తము చేత కడగబడి ఉన్నావు కాబట్టి. ఇకపోతే మనము ఈ గుర్తుపట్టడం ఎలాగో చెప్తాను చూడండి. మూడు విషయాలు చెప్తాను. ఒకటి, జీవము కలిగినటువంటి దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే కనుక, ఇప్పుడు లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ప్రభువారు ఒక ఉపమానాన్ని తెలియచేస్తూ, ఒక చెట్టుని, ద్రాక్ష చెట్టు, మరియు ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేదమ్మా. ఇప్పుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. దీని వ్యాఖ్యానం అయ్యగారు చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ద్రాక్ష తోట మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఆత్మదేవుడు మనకు బయలుపరిచినట్లుగా ఇప్పుడు మనల్ని కూడాను ఈ ద్రాక్ష తోటలో నిలబెట్టుకున్నాడు. ఈ తోట సంఘంలో మనల్ని ఉంచారు. తర్వాత ఏం జరిగిందమ్మా? చదువు. దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. అది అను గుర్తుపట్టమన్నాడు కదా. ఏవి ఘనములో ఏవి నీచములో గుర్తుపట్టమన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు గుర్తుపట్టండి మీరు. వాక్యము సంవత్సరాంతంలో, కొత్త సంవత్సరంలో మనకి 40 దినాల ఉపవాస ప్రార్థనలోనే కానీ, లేకపోతే 31నే కానీ, 1 తారీఖునే కానీ, ఈ వాక్యం మన కొన్ని సంవత్సరాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సంవత్సరం అంతా ఉంచాడు దేవుడు. వచ్చాడు, చూశాడు, ఒక్క కాయ కూడా లేదు, ఒక్క ఫలం కూడా లేదు అని చెప్పని అంటున్నారు కదా. ఎప్పుడన్నా గుర్తుపట్టామో మనం దీని గురించి? పాట పాడుకుంటున్నాము, ప్రసంగాలు చేస్తున్నాము. మరి చెట్టు నేను, మంజూరు చెట్టు నేను, చూడటానికి వచ్చాడు. మరి నా దగ్గర ఫలాలు ఏమైనా వచ్చినాయా? నేనేమైనా ఫలించానా? ఫలభరితంగా ఉన్నానా? ఎవరు వచ్చారు నన్ను చూడటానికి? నన్ను ఎవరు పట్టించుకోకపోయినా పట్టించుకునే ఒక తోటమాల ఆయన ఉన్నాడు. ఆయన వస్తున్నాడు. పండ్లు వెతకటానికి వచ్చాడు యజమాని. పళ్ళెయ్యి. గుర్తుపట్టావా వాక్యాన్ని? ఏవి నీచములో ఏవి ఘనములో ఎంచుకున్నావా? ఈ వాక్యం అర్థమైందా? ఇదే నీచము ఘనము అంటే. పళ్ళు ఫలించకపోవటమే నీచం, ఫలించి అభివృద్ధి పొందటమే ఘనం. గుర్తుపట్టావా? ప్రసంగాలు చేయటం కాదమ్మా, మనం కూడా యోచించుకోవాలి. నీ బ్రతుకుని యోచించుకున్నావా? గుర్తుపెట్టుకో ఒకసారి. నువ్వు అసలు ఎందుకు పనికిరారు ఒకరు సంఘాల్లో? ఏ విషయానికి, ఏ పనికి? వాడు బరువులు మైలేడు, బరువు దించలేడు, బరువు ఎత్తలేడు, పాట పాడలేడు, పద్యం పాడలేడు, డ్రమ్ వాయించలేడు. మాకొచ్చు అంటారు. వస్తే ఉపయోగపడాలా వద్దా? ఉపయోగపడాలంటే మిమ్మల్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారా అని అంటే అడుగు. అసలు ముందుకురా. ముందు 8 గంటలకు ఇక్కడ ఆరాధన. మనం ఎన్ని గంటలకు వస్తున్నావు? నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు? నువ్వు ఎప్పుడు పాట పాడాలి? నువ్వు ఎప్పుడు ఆరాధన చేయాలి? స్త్రీల కూడికి ఎన్ని గంటలకి, ఎన్నింటికి వస్తున్నావు? హోల్నైల్ ప్రేయర్ ఎన్నింటికి వస్తున్నావు? అసలు వస్తున్నావా? నిమ్మక కూడికలో ఉంటున్నావా? సభల్లో ఉంటున్నామా? తగుదనమ్మా అని మైకు పట్టుకొని మైకులో ఫోటోలు దిగటానికి ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒకటి అయిపోయింది, జాడ్యం. అందరూ మైకు పట్టుకోవాలి, దాంట్లో కనపడాలి, ఫోటో పెట్టుకోవాలి, చూసుకోవాలి. తల్లి, పిల్ల, భార్య, బిడ్డలు అందరూ చూసుకొని మురుసుకుంటున్నారు. ఇది ఎక్కడి దాకా పాకిందంటే మినిస్ట్రీ మొత్తం పాకిందనమాట. ఇది నేను ఒక గుంటూరుకే అనుకున్నా, మొత్తానికి వచ్చేసింది. మంచి ప్రాకలేదు, కానీ ఇట్లాంటి నీచమైనవి మాత్రం అందరికీ పాకిపోయినాయి. ఈ మనస్తత్వము చాలా దరిద్రమైనటువంటిది. ఫోకస్ అవ్వాలి, జనాలకు అందరూ కనపడాలి, అందరూ చూడాలి. మా వారిని చూడాలి, మా ఆవిడని చూడాలి, మా పిల్లల్ని చూడాలి,
వాడు కీర్తన చెప్తున్నప్పుడు, వాడు పాట పాడుతూ ఉన్నప్పుడు ఇవి తెలుసుకోండి. ఇది ఘనాలా? ఇవి ఘనమైందా? కాదు. తన్ను తాను హెచ్చించుకున్నటువంటి వాడు తగ్గింపబడతాడు అన్నట్లుగా, తను తాను తగ్గించుకున్నటువంటి వాడు ఏమవుతాడు? అసలు ఇక్కడ ఏది గుర్తుపట్టు. ఈ రోజున ఫలిస్తున్నావా? సంఘంలో వచ్చాడు యజమానుడు, చూడటానికి వచ్చాడు. నువ్వు ఏమైనా ఉందా? ఒక్క కాయ చెప్పండి, ఒక్క కాయ అయినా ఉందా? తీసి అవతల పడేసాయ్యా. బ్రతుకులు ఆడుకుంటున్నాడు. అయ్యా 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 ఈ సంవత్సరము ఉండనేమో, ఈ సంవత్సరం ఉండను. ఎన్ని పర్యాయాలు విన్నామండి మనం. ఎన్ని సంవత్సరాలు గతించిపోయినాయి మన జీవితంలో. గుర్తుపట్టావా? గుర్తుపట్టావా? గుర్తుపడితే మనం ధన్యులు అన్నమాట. మనం గుర్తుపట్టాల్సిన గుర్తుపట్టడం లేదు. గుర్తుపట్టకూడనటువంటి గుర్తు పెట్టి మన జీవితాన్ని మనమే బలహీనపరుచుకుంటున్నాం. ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పడవేయమంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఏం ప్రయోజనం లేదు. 30 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా రక్షించబడి సంఘంలో ఉండి నీ వలన సంఘానికి ఏ విధమైనటువంటి ప్రయోజనమైనా ఉన్నదా? ఆలోచించండి. ఎవరికి వాళ్ళ మీద సద్విమర్శ చేసుకోవటమే. ఇక రెండవదిగా, సరే ఇది ఫలించలేదు. ఈసారి ఫలించినటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి? ఒక్కొక్కళ్ళు అనుకుంటున్నారు కదా, మేము బాగా అభివృద్ధి చెందాం, మేము బాగా ఫలించాం, మేము బాగా అన్ని విధాలా కూడా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది అని. మంచిదేనండి, దేవునికి స్తోత్రాలు. దాని గురించి ఈ చెట్టు ఎప్పుడు దాకా ఉందంటే, దాదాపు చెట్టు ఎదిగి, ఈ ఫలించిన చెట్టు ఎదిగి దాని కొమ్మలు, దాని ఆకులు నుండి కాండం మొత్తం కూడా బాగా ఏపుగా ఎదిగిందాక ఆ యజమాని ఆ చెట్టు జోలికి రాలేదు. కనుక వ్యక్తిగత జీవితంలో కూడా మనం సంఘంలో ఉంటాం కదండి, దేవుడు కూడా వాళ్ళ జోలికి వెళ్ళడు. సడన్గా వస్తాడు, అప్పుడు అడుగుతాడు అన్నాం. వాక్యం కూడా సంవత్సరాలు తరబడి వింటున్నా కూడా అర్థం కాదు. ఎప్పుడో నీకు బాగా ఆశ కలిగి వాక్యం నాకు అర్థం కావట్లేదయ్యా, నాకు అర్థమయ్యేటట్టుగా నాతో చెప్పయ్యా అని ఎప్పుడైతే కన్నీటితో పశ్చాత్తాపంతో వాక్యాన్ని గురించి అడుగుతావో అప్పుడే నీకు వాక్యం అర్థమవుతుంది. అంతవరకు మనం అంతే ఉంటాం. అసలు అర్థం కాదు నువ్వు ఫలించింది కూడా. నేను ఏం తక్కువ చేశాను? ఎరువేస్తున్నాను, నీళ్లు పోస్తున్నాను, ఏం తక్కువ చెప్పండి? సంఘంలో అన్నీ ఉన్నాయి. ఫలిస్తున్నామా? ఎంకరేజ్ చేస్తున్నా, కనీసం ప్రోత్సహిస్తున్నా కూడా ఒక్కళ్ళకి అర్థం కావటం లేదు. బ్రతిమలాడుకుంటున్నాం, భంగపడుతున్నాం, అది కాదు ఇది అని చెప్తున్నాం, మంచి చెడు బుజ్జగిచ్చి చెప్తున్నాం, ఎవ్వరికి కూడా అర్థం కావట్లేదు అన్నమాట. ఈ కంఠశోష మైనస్లుగానే చూసుకుంటున్నాం, కానీ ఏనాడు ప్లస్గా ఆలోచించుకోలేకపోతున్నాం. సరే, కొంతమంది ఇంకొక రెండో విధానాలు ఎలాగున్నారంటే, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఇది చూద్దాము. ఈ చెట్టు ఎలాగుందో గుర్తుపట్టాలి. ఈ రోజున మనం గుర్తుపెట్టుకుంటే చాలండి, దేవుడు అద్భుతంగా ఈ సంవత్సరం నిన్ను వాడుకుంటారు. యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో ద్రాక్ష తోటను గురించి, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. పాట పాడుకుంటున్నారమ్మా. సత్తువ భూమి గల కొండ మీద. ఏ భూమమ్మా? సత్తువ భూమి గల కొండ మీద. సత్తువ అంటే శక్తి గల. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఎక్కడుందంటమ్మా? శక్తి గల భూమి మీద. అది బలహీనమైన భూమి కాదు, అది శక్తి గల భూమి. నేను చెప్తున్నా వినండి, ఈ మినిస్ట్రీలో మన గురించే మనం చెప్పుకోవాలి. మనకెందుకు అక్కడ సంఘాల గురించి నాకైతే తెలీదు. మీరు ఎక్కడికక్కడికన్నా వెళ్ళే వాళ్ళకైతే మీకు తెలిసిద్దేమో, కానీ నేను ఎక్కడికి వెళ్ళను కాబట్టి దాదాపు నేను ఏ సంఘంలో ఉంటానో అక్కడే ఉంటాను. నేను ఇంకో చోటకు అడుగు పెట్టను, నాకు అలవాటు లేదు. అది ఎంత కనుల విందుగా కనబడుతున్నా కూడా ఈ మధ్య లైటింగ్లకి, సౌండ్ సిస్టమ్లకి, ఈ మధ్య అన్నిటికీ బలహీనలైపోయి ప్రవచనాలకి, దర్శనాలకి
వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, అక్కడ ఆ అక్క మాట్లాడుతుంది, అక్కడ ఆ పాస్టర్ గారు బాగా చెప్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఈ పాస్టర్ గారు చెబుతున్నాడని ఇక్కడే ఉంటున్నారంటే అన్నిటినీ సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి వారు కూడా దీవించబడరు. ఒక తండ్రి ఒక తల్లే ఉండాలి. 16 మంది తండ్రులు 16 మంది తల్లులు ఉండరు. ఒక బిడ్డకు ఒక తల్లి ఒక తండ్రే ఉంటారు. సంఘానికి ఒక తండ్రే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. బోధ ఒక్కటే పడాలి నీకు. ఉపదేశకులు ఉండొచ్చు, ప్రవచించేవారు ఉండొచ్చు, దర్శకులు ఉండొచ్చు, వరము, తలాంతు, అభిషేకం. ఈ సంఘంలో కమలమ్మ గారి కన్నీటి ప్రార్థన ఉన్నది. ఇక్కడ 100 మంది 100 చెప్పుకున్న ఈ రోజున సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరైనా సరే నేను ఘనురాలిని, ఘనుడిని, నేను గొప్పవాడిని, అది ఇది అనుకుంటే కనుక ఆ ఘనత, ఆ మహిమ, ఆ ప్రభావము మొట్టమొదట దేవుని నామానికే చెందునుగాక. తదుపరి కమలమ్మ గారికి చెందుతుంది. కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆమె కన్నీటి బిందువులో నేను ఒక బిందువుని. నా కోసం కన్నీరు గార్చిన తల్లి, మొట్టమొదటిగా నా ఆత్మీయ తల్లి లీలమ్మ గారు నా కోసం కన్నీరు విడిచింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కమలమ్మ గారు కన్నీరు విడిచారు. ఇంకెంతకంటే నేనేం చెప్పను. రావచ్చు, పోవచ్చు, మహా వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ చాలామంది ఉన్నారు. వరము, తలాంతు, అభిషేకం గల వాళ్ళు, ప్రవక్తలు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు. చెప్పండి, నేను ఎవరి పేర్లు నేను ఫోకస్ చేయను. టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, కీబోర్డు వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు అందరూ ఉన్నారు. నేను కాదన్ను. ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే ఈ రోజున ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు అంటే మొట్టమొదటిగా దేవుని కృప, రెండవదిగా కమలమ్మ గారి ప్రార్థన. ఎప్పటికీ ఏ నాటికైనా నేను ఇదే మాట చెప్తాను, నిస్సంకోచంగా చెప్తాను. మీరు ఏమైనా అనుకోండి, ఆవిడ కన్నీరే. ఎవరికి ఇక్కడ గొప్పడు ఎవరు లేరు, ఎవ్వడు గొప్పడు లేడు, ఏ ఆడది గొప్పది లేదు. నేను చెప్తున్నాను వినండి. నెంబర్ 1 ఆవిడ గారు. ఎవరినెవరు గొప్పగా ఎంచుకోబాకండి. నువ్వు ఏదైనా సరే ఒక ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వచ్చావు అంటే గనక నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ భూమి, ఈ స్థలం మీదే ఆమె కన్నీరు ఇంకిపోయి ఉన్నాయి. ఎక్కడ మీకు తెలిసినా తెలియకపోయినా తెలియని సత్యాలు చాలా చెప్పాలి మీకు. ఆమె తెలియదు ఎవరికి, నాకు తెలుసు. 40 దినాలు 6 నెలలు పస్తులుండి ప్రార్థన చేశారు తల్లిగారు. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా, థ్యాంక్ యూ జీసస్, నేను గుర్తుపట్టాను. నేను అందుకే ఎవరిని లెక్క చేయకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నా తర్వాత నా కమలమ్మ గారే. ఈ సిగ్గుపడిన విషయంలో ఈ రోజున నన్ను ఎంతమంది ఆత్మీయ తల్లి అమ్మ ప్రార్థన చేస్తారు, అమ్మ జరిగిందంటే జరుగుతుంది. ఈ క్రెడిట్ కూడా కమలమ్మదే. ముందు దేవుడిది, తర్వాత అమ్మగారిది. మీ ఇష్టం, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, నాకు సంబంధం లేదు. వాస్తవాలు చెప్పుకోకపోతే దేవుడు మెచ్చడు. నువ్వెంత ప్రవక్తవైనా ఆమె ప్రార్థనా ఫలము, నువ్వెంత స్పీకర్వైనా ఆమె ప్రార్థనా ఫలము, నువ్వెంత టాలెంటెడ్ పర్సన్ అయినా అమ్మ ప్రార్థనా ఫలము. చెప్పండి, నేను చెప్తాను. ఈ రోజున గుండె మీద చేసుకొని ఎవరైనా చెప్తారా? మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ పేర్లు బయట పెట్టి చెప్తారు. నేను ఫలానా అన్న ద్వారా వచ్చాను, ఫలానా అక్క ద్వారా, ఫలాని అక్క అది ఇది అంటారు. ఏ అక్క అమ్మ ఇక్కడ ప్రయాసపడింది? ఏ అమ్మ? ఎవరు? నో నో నో. వాళ్ళ ప్రయాస కూడా వారి ప్రయాస తర్వాతే దాంట్లో నుంచి వచ్చిన కన్నీటి విధానమే ఇది. గుర్తుపట్టకపోతే ఎట్లాగా? అందుకని గుర్తుపట్టు. నేను రహస్యంగా అక్కడక్కడ చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ రోజున బహిరంగంగా చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు నాకు. మీరు కూడా చెప్పండి,
నేను చెప్పానని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. నేను భయపడిన అసలు. గుర్తుపట్టండి. గుర్తుపట్టకపోతే దేవుని నోటిగా మనం ఉండము. ఇంత ఖచ్చితంగా మాట్లాడలేము. స్పష్టంగా నువ్వు వాక్యం చెప్పలేవు. ఒకవేళ చెప్పిన అది ఫలింపులోకి రాదు. చాలా జాగ్రత్తగా మన ఘటాన్ని కాపాడుకోవాలి. కారు ద్రాక్షలట. నా ప్రియునికి ఒక తోట ఉంది. చదువు తల్లి. సత్తువ భూమి గల కొండ మీద. సత్తువ గల భూమి ఇది. సత్తువ గల భూమి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే భూమి. మీరు ఎవరైనా చెప్పడానికి భయపడతారేమో కానీ నేను చెప్తున్నాను, ఇది సత్తువ గల భూమి. ఇది శక్తి భూమి. ఆమె మోకరించిన భూమి, ఆమె ప్రార్థించిన భూమి, ఆమె కన్నీరు విడిచిన భూమి. పిచ్చోడు కూడా ఇక్కడ జ్ఞానవంతుడు అవుతాడు. ఏమీ తెలియనటువంటి వాడు కూడా ఇక్కడ తెలుసుకుంటాడు. పావనుడు కూడా పండితుడు అవుతాడు. మాటలు రాని వాని కూడా రైచబౌతియాస్య మాటలు నేర్పించే శక్తి పవర్ ఈ స్థలానికి ఉంది. పవర్ జీసస్ వైఖ్యాతరవాద్యాస్య నమ్మదగినటువంటి దేవుడు జీవనరాధ్యాస్య శక్తి గల మాటలను ఖండించటానికి కానీ వద్దంటానికి కానీ నీకు నాకు అధికారం లేదు. భూమి ఘోషిస్తూ ఉంది. అదే నా సొదమ కుమర్ర భూమి పాప భారముతో నింపబడి భూమి అంట మొయ్యలేక ప్రార్థన చేస్తా ఉన్నట్ట యెహోవా దేవునికి. ఆ కన్నీరు మొరపెడతా ఉంది. రౌదియాసరి పవర్. ఆది నాన్న చిన్న పాస్టర్ గారు సాల్మన్ గారు దైవ సేవకులు ఉన్నప్పుడే నాకెన్నో పర్యాలు చెప్పింది. అమ్మ పని నీది అంటే వెళ్ళిపో, ఏది నువ్వు నాకు చెప్పేది, నాకు అవసరం లేదు, నేను ఎంప్లాయీని, నాకు అవసరం లేదు. బతిలాడేది. అమ్మ రా అమ్మ, అట్లా అనబాకమ్మ, అట్లా అనబాకమ్మ. అమ్మను తృణీకరించాను, అమ్మని ఏడిపించాను. అమ్మ మాట చానాడు వినలేదు నేను. అందుకే ఇంత శిక్ష పొందుకుంటున్నాను. నాకు తెలుసు, నేను గుర్తుపట్టాను. చివరి దినాల్లో కూడా నేను సరిగా అమ్మగా పరిచయం చేయలేకపోయాను. ఇప్పటికీ ఆ వేదన నన్ను కొనుగొదిస్తానే ఉంది. చాలా దుర్మార్గురాలి, పోగొట్టుకున్నాను దేవుని అనిపించింది నాకు. ఆమె మరణ గడియల్లో నేను ఆమె దగ్గర లేకపోవటం అనేది చాలా కృంగదీస్తుంది నన్ను ఇప్పటికీ కూడాను. మన కోసం కన్నీరు విడిచిన వాళ్ళని, మన కోసం ప్రయాసపడిన సంఘాన్ని, పెద్దవారిని తృణీకరిస్తే మనకి లైఫ్ ఉండదు. గుర్తుపట్టాలి. గుర్తుపట్టకపోతే లైఫ్ లేదు. కారు ద్రాక్షలు కాయకూడదు. చూస్తున్నాడు. శక్తిగల భూమిలో నాటేనే. చదువమ్మా. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఎలాంటి అంటమ్మా? శ్రేష్టమైన రాళ్లను ఏరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాళ్ళుంటే సరిగా నీళ్లు ఎళ్ళవేమోనని నీ హృదయ కాఠిన్యతను తొలగించేనే, నిన్ను సరిచేసేనే, నిన్ను బాగు చేసేనే, నిన్ను యోగ్యునిగా మలచేనే, ఉన్నతమైనటువంటి వాణిగా తీర్చేనే. ద లైజలవాసరి పవర్. ఏది ఫలితం? నువ్వు అడగకముందే నిన్ను శ్రేష్ఠునిగా చేశాను. నేను నిన్ను ప్రవక్తగా నువ్వు అడిగేవా ఉండవని, నన్ను చేయమని నువ్వు అడగలేదే, సౌకునిగా చేయమని అడగలేదే, తలాంతు కలిగినటువంటి వాడినిగా చేయమని నువ్వు నన్ను అడగలేదే. నువ్వు అడగకుండానే నేను అన్నీ ఇచ్చే కదా.
ఏది మరి? ఏది? రక్షణ నువ్వు అడిగావా? పరలోకంలో స్థానం నువ్వు అడిగావా నన్ను? ఈ రోజున సంఘంలో ఈ స్థితి నువ్వు అడిగావా? నువ్వు అడక్క ముందే నేను అన్నీ ఇచ్చి నా దానిగా, నా బిడ్డగా, నా సొత్తుగా, స్వకీయ సాంపాద్యంగా చేర్చుకుంటే ఏది? ఏది? వస్తున్నా, వచ్చాడు, ఫలించింది, బాగుంది, తిందాం కదా, చూస్తున్నాడు, తిందామని కాయకు దానికి అట్లాగూ కాయలు లేవు. చూడండి, ఆలోచించండి ఒకసారి ప్రియమైన బిడ్డలారా. ఉపయోగపడనటువంటి వారు ఎలాగో ఉపయోగపట్టలేదు, అదో పక్కన పెడదాము, అది ఫలించలేదు. కొన్ని ఫలించిని కాయలు కనబడుతూ ఉన్నాయి, తినాలనిపించింది, చక్కగా ఎర్రగా ఫ్రూట్ బాగుంది, దగ్గరకు వచ్చి తినాలని ఆ కాయను తీసుకునేటప్పటికి చేతిలో పెట్టుకొని తినబోతూ ఉన్నాడు. పూ ఎలా ఉంది? ఎందుకు? ఏం తక్కువ చేశాను? ఎలా ఉంది? కారు ద్రాక్ష. తింటున్నాడా? ఉపయోగపడుతున్నావు అనుకుంటున్నాము, కానీ అది పరలోకపు వనములోకి వెళుతుందా? ఆ విందులో పాల్గొంటుందా? దేవుడు తినగలిగేటటువంటి రీతిగా ఉందా? ఇక్కడ వరకే చూసుకొని మురుసుకుంటున్నాం మనం. ఓహో, ఎంత బాగా ఉంది, ఎంత బాగా ప్రార్థన చేశాము, ఎంత బాగా చేశాము, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఎక్కడ మురుసుకోవటమే? మరి ఆయన కూడా మురుసుకోవాలిగా, అసలు ఆయన మురుసుకోవాలిగా, అసలు ఆయన తినాలిగా, బాగుంది అనాలిగా, రుచిగా ఉంది అనాలిగా, మరొకటి అడగాలిగా. గుర్తుపట్టండి, ఈ రోజున గుర్తుపట్టండి. ఏ ద్రాక్ష లాగున్నా? కారు ద్రాక్షలండి. సరే, అభివృద్ధి చెందినటువంటి వాడు అభివృద్ధి చెందుకుని ఉన్నాడు, అభివృద్ధి చెందినటువంటి వాడు మేము ఎలాగున్నాం? మంచిదే, మంచి ద్రాక్షగా ఉంటే దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. గుర్తుపడితే అంతే. గుర్తుపట్టాల్సింది ఇంకొకళ్ళు కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది పెద్దలు ఉన్నారు, ఈ పెద్దలు ఏం చేస్తారంటే లోట్లు కాదు అయ్యి సరిదిద్దుతారు. నాయన అలా ఉండొద్దు అంటారు. ఏమైందంట? తప్ప? ఏం చెప్పాలి దానికి? అమ్మా తప్పమ్మా, అలా ఉండకూడదు అంటే ఎవరన్నారు? ఎక్కడుంది? మాకు బాగానే ఉంది, మేము బాగానే ఉన్నాం, ఇంకేం మాట్లాడతాం? ఒక్కసారి కొంచెం సోందండి ఏదన్నా ఒకటి మనం ఇలా ఉంచినప్పుడు అలా వంగిందనుకోండి, ఇంకొంచెం వంచటానికి ప్రయత్నిస్తావా లేదా? అసలు నెర్ర నీళ్ళుకుంటే ఏం చేస్తాం? మరి పడేసేయండి, వేస్ట్, అది పనికిరాట్లా, అది నీళ్ళుకుపోతుంది. ఈ చివరికి అది ఎట్టుకెళ్ళిద్దంటే పాత సామాన్లు అమ్ముతామో, ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్పండి? అది ఎక్కడికి వెళ్ళిద్ది? ఎవ్వరు మాట్లాడరు. ఏ సామానంలోకి వెళ్ళిద్ది? అది కూడా కొన్నాంగండి, వేలు పెట్టి, అది కూడా కొన్నాంగా, వేలు పెట్టి, లక్షలు పెట్టి కొనుక్కొని అది వంగటం లేదు, పనికిరాటం లేదు, ఏమీ లేదు, ఉంది కానీ పనికిరాటంలా. చివరికి అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది, చివరికి అది పాత సామానుడికి వెళ్ళిపోతుంది, చివరికి అది మాయ బజార్కి వెళ్ళిపోతుంది, మాయ అయిపోతుంది కదా. గుర్తుపట్టారా? విన్నటువంటి బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి వారు, ఇంకా ఎవరన్నా క్రింద ఉంటే వాళ్ళు కూడా గుర్తుపట్టండి. ఈ రోజున మాయ బజార్కి వెళ్ళటానికి, మాయమైపోవటానికి ఫలిస్తున్నావా? కట్టడంలో, ఇంటి కట్టడంలో, పనిలో, పరిపక్వతలో అది ఉపయోగపడటానికి ఫలిస్తున్నామా? కారు ద్రాక్షలు కాసినది ఉత్తరపడేస్తాయి.
గుర్తుపట్టు. నువ్వు గుర్తుపడితే ఏవి ఘనములు, ఏవి నీచములు, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది శాశ్వతమో, ఏది తాత్కాలికమో నువ్వు గ్రహించగలిగావంటే, నువ్వు గ్రహించిన దాన్ని బట్టి నేను నిన్నేం చేస్తానంటే, చివరిగా ఇక ముగిచ్చేస్తున్నాను నేను. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము మనం చదువుకున్నది, చివరికి వచ్చేసాం. మెయిన్ వాక్యం, నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నా నోట్లాగా చేస్తాను నేను నిన్ను. అంటే నేను మాట్లాడితే ఏదైతే అవునంటే అవును, కాదంటే కాదులాగా, నేను ఏదైతే మాట్లాడితే అది జరుగుతుందో, జరుగుతుంది అంటే జరుగుతుంది, జరగదు అంటే ఇక జరగదు. శక్తివంతమైనటువంటి నోరుగా నేను నిన్ను చేస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నీ ఇంట్లో బలహీనతలు ఉండవు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నువ్వు ఏదైతే అడుగుతావో దాన్ని నేను చేస్తాను. సంవత్సరాల తరబడి నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నీకున్న సమస్త నేను కొట్టివేస్తాను. అసలు నా నోరులాగా చేస్తాను. నువ్వు ఎక్కడ ప్రవచనం వచ్చినా జరుగుతుంది, ఎక్కడ నువ్వు వాక్య పరిచయం జరిగించినా అద్భుతాలు జరుగుతాయి, ఎక్కడ పాట పాడినా అక్కడ నేను కదిలిస్తాను. అసలు నా చేతిలో నా యొక్క పనిగా, నా పాత్రగా, నా నోరు ఇంకా అసలు ఇంకేం లేదండి. ఒకటే మాట, ఆయన నోరుగాని చేసుకుంటాను అంటున్నాడు. ఇక ఆయన ఇష్టం, ఎలా చేసుకుని ఎలా వాడుకున్నా ఆయన చేతిలో వాడబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఒకవేళ అడ్డులు ఆటంకాలు ఏమైనా వచ్చినా కూడా అన్నిటిని తీసివేస్తాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, వారు నీ తట్టు తిరగవలను కానీ నువ్వు వారి తట్టునకు తిరగడు. పనికిమాలిన మాటలు 100 చెప్తారు, బలహీనపడే మాటలు. వాళ్ళు అన్నారని వెళ్ళాను, వాళ్ళు ఇట్లా అన్నారని ఇట్లా చేశాను. వాళ్ళు అన్నయ్యగా చెప్పింది ఏ అన్నమ్మా, ఏ అన్న, ఏ అక్క, నిన్ను బలహీనతలోకి నడిపించే వాళ్ళందరూ అన్నలు అక్కలు ఎందుకు అవుతారు? ఒకసారి గుర్తుపట్టు. నేను రాంగ్ రూట్లో నడిపించే పరిస్థితులు నేను గుర్తుపట్టు. కళ్ళు తెరువు. ఈలోక నేత్రాలు కాదు, పరసంబంధమైన నేత్రాలు తెరువు, నీకు అర్థమైపోద్ది అన్నమాట. అప్పుడు నువ్వు తిరగవీక, వాళ్ళే నీ వైపు తిరుగుతారు. కఠినమైన నీ వైపే వస్తారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రాజాగారి భార్య కుమారమ్మ ఒక దినాన్ని అంది కదా, అతమ్మా నువ్వు వాక్యం చెప్తుంటే అందరికీ అవి ఇబ్బందిగా ఉంది, మరి ఖచ్చితంగా అంత డైరెక్ట్ అటాక్ లాగా వెళ్ళిపోతుంది, మనసు చివుక్కుమంటుంది, ఇబ్బంది పడుతున్నారు అని అంటే, ఇబ్బంది పడ్డా ఏమైనా కూడా దేవుడు నన్ను ఎట్లా మాట్లాడమంటే నేను అదే మాట్లాడను. నా సొంత మాటలు కావాయి, నాకు అసలు సంబంధం లేదు. నేను కూడా ఇబ్బంది పడ్డాను అత్తమ్మ. మంచిది, బాగుందనుకుంటే వినండి, లేకపోతే నేను చెప్పమంటావు కుమారమ్మ, నన్ను దేవుడు చెప్పమంటున్నాడు, చెబుతున్నాను అన్న. కొంతకాలానికి తనే వచ్చి అంది కదా, ఫస్ట్లో బాధపడ్డాను కానీ అత్తమ్మ, నీ మాట వింటే నిజంగా జీవితం ఉంటుంది. కఠినంగానే ఉంటుంది, అది బాధగానే ఉంటుంది, కానీ నీ మాట వింటే చాలా మంచిది అత్తమ్మ. కాకపోతే చేయలేకపోతున్నాము, ఉండలేకపోతున్నాము అని ఒప్పుకుంది. ఒకవేళ ఈ వాక్యం పెడితే ఛానల్లో తను వింటది అన్నమాట. నేను చెప్తున్నాను, నా బంధువులకు కూడా నేను నచ్చను, నా తోబుట్టువులకు కూడా నచ్చను. నేను ఉన్నమాట చెప్తున్నానుగా. ఈవెన్ ఇంట్లో నా పిల్లలకు కూడా నచ్చను. నేను ఎవ్వరికి నచ్చను. నాకు పర్వాలేదు, నేను దేవునికి నచ్చితే చాలు, నాకు ఆయన చాలు. నన్ను బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఎవరి కోసం నేను మొహమాటానికి పోయి దేవుని దగ్గర నేను స్థానాన్ని పోగొట్టుకోను. నేను ఎవరి కోసం బ్రతకను, నేను నా యేసయ్య కోసమే బ్రతుకుతాను. నా మాట విన్నటువంటి వానికే నేను ఏదైనా అప్పగిస్తాను. నన్ను గ్రహిస్తేనే నా దగ్గరకు వస్తారు. నాకు దూరంగా ఉండే వాళ్ళ జోలికి నేను వెళ్ళను, నాకు సమీపంగా ఉండే వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను. వాళ్ళు వచ్చినా కూడా మంచి వచ్చాడో వాళ్ళకి చెప్తాను. నేను నన్ను కాదనుకున్న వాళ్ళ జోలికి నేను వెళ్ళను.
నన్ను ఇష్టపడినటువంటి వాళ్ళ గురించి నేను ఆలోచించను. నాకెందుకండి? ఏమన్నాడు దేవుడు? చిన్న మంద భయపడకుడి అన్నాడు. 10 మందినైనా, 20 మందినైనా, 15 మందినైనా, 5గురినైనా పరలోక రాజ్యంలో చేరిస్తే ఒక దేవుని బిడ్డ నాకు దర్శనం చెప్పాడు. అమ్మా, నీ తల మీద కిరీటం ఉంది. ఆ కిరీటంలో రత్నాలు, మాణిక్యాలు, మణులు పొదగబడి ఉన్నాయి. అవన్నీ కూడాను ఏంటా అని చూస్తే, సుదీర్ఘంగా చూస్తేనట ఒక్కొక్క రత్నము ఒక్కొక్క పసిపిల్లాడిలాగా పైకి కిందకి తిరుగుతున్నారట ఆ కిరీటంలో. ఇంకా చాలా మంది ఎక్కుతున్నారమ్మా, ఇంకా చాలా మంది వస్తున్నారు, ఇంకా చాలా మంది కిక్కిరిసిపోయి ఉన్నారు. ఆ కిరీటం అంతా కూర్చున్నారు. ఇంకా ఉన్నారమ్మా అంటే అప్పుడు నేను అన్నాను, ఎక్కడున్నారు ఏందయ్యా అంటే, నీ తల మీదే ఒక కిరీటం ఉంది, ఆ కిరీటం ఉంది. అప్పుడు నాకు ప్రకటన వాక్యం గుర్తొచ్చింది, భూరాజులు తమ మహిమను తీసుకొని వత్తురు అని. అప్పుడట అయ్యగారు చెప్పాడు, వాళ్ళంట ఆ మహిమ అంటే ఏంటంటే ఆ కిరీటమే. అప్పుడు ఈ కిరీటాన్ని తీసి ఆ సింహాసనం దగ్గర పెట్టినప్పుడు ఆ కిరీటంలో ఉన్న మణులు, మాణిక్యాలు, రత్నాలే అగ్ని వంటి ఆత్మలు. ఆమేన్, హల్లెలూయా. చాలదండి, జీవితంలో ఏం కావాలి? ఇక్కడ మనకు జైజేలు కొట్టాలా? ఇక్కడ మనకు ఘనత కావాలా? ఇక్కడ మనకి ఏమైనా కొట్టాలా చప్పట్లు? ఇక్కడ మనం ఏమైనా హెచ్చించాలా? నో, నేను అస్సలు ఆశపడను. ఒక ఫోటో వేస్తున్నారు, ఒక ఫోటో కావాలమ్మా, ఒక పాంప్లెట్ వేస్తున్నాం నరసరావుపేటలో మేము ప్రత్యేకంగా. దాని ఒకటిలో ఫోటో కావాలి, ఒకటి మంచి ఫోటో చూడమ్మా అంటే ఎదిగితే ఒక్క చోట ఒక్క ఫోటో లేదు. నా తప్పండి, అందరి ఉన్నాయి. చెప్పాలి అది కూడా. నేను అందరు ఇట్ట బైబిల్ పట్టుకొని, ఇటు మైకులు పట్టుకొని, ఆహాహాహా, విశ్వాసులు, దర్శకులు, పెద్దలు, ప్రవక్తలు, ఎవరు ఫోటో మొత్తం మీ అందరి ఫోటోలు ఉండేయండి నా తప్ప అంటే. అప్పుడు నేను అనుకున్నాను, పిచ్చిదాన్ని నేనే ఫోటోల కోసం పరిగెత్తాను నేను. భయం నాకు. మెరిసి అంటే ఒక్క ఫోటో దిగమ్మా అంటది, నాకు వద్దమ్మా అంట. ఇప్పుడు అర్థమైంది, ఒక్క ఫోటో ఏముండి ఆడ ఉంటే కదా ఆడ. ఇక్కడ ఇట్ట నిలబడ్డా కూడా ఎవరు దిగరు, అందరు దిగుతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నిలబడి దిగుతారు. మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఫోజులు పెట్టి, ఆహాహాహా, ఫోజులు పెట్టి దిగి అట్ట పెట్టి దిగుతారు. ఏముండవు మనకి, అసలు ఎందుకు అన్నీ పోతాయి. అవసరం లేదు, గుర్తుపట్టండి. ఈ రోజున అవసరమై ఒక దానికోసం చూస్తే ఒక్కడ కనపడలేదంటే నేను ఎంత ఇష్టపడుతున్నా దాంట్లో మీరు ఆలోచించండి. వస్తాను చెప్పాలంటే నాకు ఇష్టం ఉండదు. కారు ద్రాక్షలు కాయటం అంటే అర్థం ఏంటంటే దేవుడు దగ్గరకు వెళ్ళిపోయిన దాకా సరిగా ఉండాలి అన్నమాట. నువ్వు కలిగి ఉన్న అభిషేకం ఏదైనా సరే అది దేవుడు తినటానికి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడు అన్నట్లుగా మనం ఎట్లాగా రుచి చూడాలో గుర్తుపట్టాలి మనం కూడా. అట్లాగే జీవం గల దేవుడు కూడా మనలను కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే భూమి మీద నువ్వు ఎలాగున్నావా అని చూస్తున్నావు. నువ్వు గుర్తుపట్టు. నువ్వు గుర్తుపడితే ముందు తర్వాత ఆయన మంచిగా ఉంటుంది అన్నమాట. నువ్వు రుచి చూడు ముందు. నీకు కనుక కరెక్ట్గా అనిపిస్తే దేవుడు చూసుకుంటాడు దాన్ని. నీకెందుకంటే పిచ్చిదానే కాదుగా, పిచ్చోడు కాదుగా, జ్ఞానం ఇచ్చాడు. నేను జ్ఞానవంతుని అంటున్నావు కదా, మీ జ్ఞానాన్ని కూడా యోచించుకోండి ఒకసారి. ఈ రోజున నువ్వు వాళ్ళ తట్టు తిరగకూడదట. నిన్ను హెచ్చించే వాళ్ళ వైపు తిరగబాకు, నిన్ను పొగిడే వాళ్ళ వైపు తిరగబాకు. వాళ్ళు పొగిడి 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 చెరకకి నిన్ను కింద పడేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు నేను దూషించేవాళ్ళని, నీకు భయం చెప్పేవాళ్ళని, నీకు మంచి చెప్పేవాళ్ళని నువ్వు ఫాలో అవ్వు. తప్పక నువ్వు దీవించబడి ఆశీర్వదించబడతావు అన్నమాట. నీ తప్పు ఎవరైతే చెప్తారో వాళ్ళే నీ శ్రేయస్సు కోరేవాళ్ళు. నీ పొరపాటు ఎవరైతే బహిరంగంగా చెప్తారో నీకు వాళ్ళే నీ జీవితాన్ని శ్రేష్టమైన బాటలో నడిపించేవాళ్ళు. నీలో తప్పు కనబడుతున్నా కూడా సమర్థిస్తున్నారు అంటే వాళ్ళు నీ దగ్గర నుంచి నిన్ను నాశనం చేయటానికే పూనుకుంటున్నారని అర్థం అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి, కటాన్ని కాపాడుకోవాలి. లేకపోతే చాలా కష్టం. కడవరి దినాల్లో ఉంటున్నాం. నువ్వు వాళ్ళ వైపు తిరగబాకయ్యా, వాళ్ళే నీ వైపు తిరగాలి. అప్పుడు నిన్ను
ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారం గల నేను నియమించదును. నేను రక్షించుటకును నేను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను వాడు జయింపకపోదురు. అంటే వస్తాయి సమస్యలు. వినండి అమ్మా, ఫైనల్కి వచ్చేసాం. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో నీకు సమస్యలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, భయంకరమైన సమస్యలు వస్తాయి. కానీ వాళ్ళు జయించరు నీ మీద. దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాది. నువ్వు సత్య ప్రకారంగా ఉంటే, నువ్వు సత్యంలో ఉంటే నీకు శోధన వస్తుంది. నువ్వు నమ్మకంగా ఉంటే శ్రమ వచ్చింది. నువ్వు యథార్థంగా ఉంటే అగ్ని వంటి సమస్యలు వస్తాయి. కానీ నువ్వు భయపడొద్దు. జయించేటానికి శక్తి దేవుడు ఇస్తానంటున్నాడు. ఆమేన్. భయపడొద్దు. ఈరోజు నువ్వు నేను ఏదైనా మాట్లాడితే గొడవలు వస్తా అనుకోబాకు. వచ్చి రాని. ఒక రోజు వచ్చింది, 2 రోజులు వచ్చింది, 3 రోజు నిజం తెలుసుకుంటారు. నీకు దేవుడి దగ్గర ఘనత కావాలా, మనుషుల దగ్గర కావాలా? గుర్తుపట్టు. దుష్టుల చేతిలో నుండి నేను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నేను విమోచించదను. అప్పుడు నేను నిన్ను విడిపిస్తా. అప్పుడు నీకు విమోచన కలుగజేస్తాను. అది నువ్వు గుర్తుపట్టు. కరెక్ట్గా ఉండు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. సత్యానికి నిలబడితే కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది కూడా వస్తుంది. ధనం పోగొట్టుకోవాలి, మనుషులను పోగొట్టుకోవాలి, విలువలు పోగొట్టుకోవాలి, ఒంటరిగా కూడా అవ్వచ్చు అన్నమాట. అయినా నువ్వు భయపడొద్దు. నీ పక్షంగా నేనుండి వేద్యమాడి ఎవరైతే నీ ఆధ్యాత్మిక జీవితానికి, ఫలభరితమైన జీవితానికి ఏ దుష్టుడైతే గలిబిల చేస్తూ ఉన్నాడో అతని నుంచి నీకు విడుదల కలుగ చేస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నేను బలవంతంగా నీ చేత పాపం కానీ దేవునికి వ్యతిరేకమైంది కానీ జరిగిస్తూ ఉన్నారో వారి చేతిలో నుండి నేను నీకు విడుదల కలుగ చేస్తాను. ఆమేన్. భయపడబాకండి, ధైర్యంగా ఉండండి. చిన్న చిన్న బలహీనతలు దేవుని వైపు తిరిగి మనం తెలుసుకొని మంచో చెడో గ్రహించండి. ఏది తేలిపోతుందో, ఏది బరువుగా ఉందో తెలుసుకోండి. నెబుకద్నెజరు కనుక తూకం వేసినప్పుడు తేలిపోయినట్లుగా కాకుండా ఘనమైనటువంటి వాటిని, ముందు ఘనుడైనటువంటి వాడిని తెలుసుకుంటే ఘనమైనటువంటి కార్యాలు కూడా నువ్వు తెలుసుకుంటావు. ఆమేన్. అలాంటి కృపాధన్యత దేవుడు మనకందరికి దయచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.